హలో అండి, నేను ఇవాళ ఈ వీడియోలో యోనో యాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇనిషియేట్ చేశారనమాట. ఎందుకంటే కస్టమర్స్ని డిజిటల్ టెక్నాలజీలోకి తీసుకొని రావాలని. ప్రతిసారి బ్యాంకుకి వెళ్లకుండా ఈజీ యాక్సెసిబిలిటీ అనమాట. అసలు యోనో అంటే యూ ఓన్లీ నీడ్ వన్. సో ఇది ఒక మొబైల్ యాప్ అనమాట. యోనో వెబ్సైట్ అని, యోనో మొబైల్ యాప్ అని ఉంటుందన్నమాట. ఇది ఒక జాయింట్ వెంచర్, ఫ్రీ యాప్ అనమాట. ఇది ఎన్ని రకాలు అంటే, యోనో యాప్స్ ఎప్పుడు వచ్చిందంటే, అసలు దీనికి ఓనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది 9 దేశాల్లో అవైలబుల్ ఉందన్నమాట. బ్రిటన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, కెనడా, మారిషియస్, మాల్దీవ్స్, నేపాల్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా ఇట్లా అనమాట. సో దీనికి ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇది బాంబేలో ఉంటుంది, ముంబైలో ఉంటుంది. కస్టమర్స్కి ఒక సర్వీస్ నెంబర్ ఉంటుంది. అదేంటంటే 180042538800. మనకి ఏదైనా యోనో యాప్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇష్యూ వచ్చినా ఈ కస్టమర్ సర్వీస్ నంబర్స్ కాల్ చేసి మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది 2014-15 నుంచి బాగా ప్రాచుర్యం అయింది. ఫాస్ట్ గా డెవలప్ అయింది అనమాట. అసలు ఈ యోనోలు ఎన్ని ఉన్నాయంటే, SBI ఎనీవేర్ అని వచ్చింది, యోనో SBI ఉంది, యోనో లైట్ ఉంది, BHIM SBI పే ఉంది, SBI బుడ్డి ఉంది. ప్రస్తుతానికి ఇవి యోనో యాప్ అనేది, యోనో లైట్ అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇది ఎలా చేసుకోవాలంటే, ఇంటర్నెట్ ద్వారా దీన్ని మనం చేసుకోవచ్చు అనమాట. ఇది కన్వీనియంట్ అండ్ యాక్సెసిబిలిటీ ఉండే యాప్ అనమాట. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు అయి ఉండి వాళ్ళకి ఇంటర్నెట్ ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఈ యొక్క యోనో యాప్ ని మనం చేసుకోవచ్చు అనమాట మొబైల్లో. ఇది ఒక 6 డిజిట్లు ఎంపిన్ ఉంటుంది దీనికి. అంటే ఈ 6 డిజిట్లు ఎంపిన్ ద్వారా మనం ప్రతిసారి యోనోలో లాగిన్ అయ్యి మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సపోజ్ మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ లేదు, అలాగే ATM కార్డు లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారు, ATM కార్డు ద్వారా కూడా మనం యోనో యాప్ని తీసుకోవచ్చు. ఈ రెండు లేని పక్షంలో ఏం చేయాలంటే, మీరు మీ అకౌంట్ ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మీరు అక్కడ ఈ యోనో యాప్ గురించి అడిగితే వాళ్ళు మీకు ఈజీగా ఫ్రీగా ఇన్స్టాల్ చేసిస్తారనమాట. దానికి ఒక పిన్ వస్తుంది, అది కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ విధంగా మనం ఈ యోనో యాప్ని మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ NRIలు చేసుకోవాలన్నా కూడా ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వాళ్ళు ఈ అకౌంట్ డీటెయిల్స్, ATM కార్డ్ డీటెయిల్స్, పిన్ అన్ని ఇచ్చి సబ్మిట్ చేస్తే మనకి యోనో యాప్ అనేది వస్తుందన్నమాట. దీని ఉపయోగాలు ఏంటంటే, ఈ యాప్ ద్వారా మన యూజర్స్ కి ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్ అంటే మీకు తెలిసిందే, అమౌంట్లు ట్రాన్స్ఫర్లు చేయడం, ఎవరికైనా అమౌంట్ మీరు ఇవ్వాలన్నా అట్లాంటి వాటికి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. అలాగే టికెట్స్ బుకింగ్ ఫర్ ఫ్లైట్ కి, ట్రైన్ కి, బస్సెస్ కి, టాక్సీస్ కి టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా మనం ఇంట్లో నుంచి దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. ఏదైనా మెడికల్ బిల్ పే చేసుకోవాలన్నా, అలాగే రీఛార్జ్ చేసుకోవాలన్నా కూడా ఈ యాప్ ద్వారా మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఫారెన్ అకౌంట్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. దీనికి ఒక యూజర్ ID, పాస్వర్డ్ ఉంటుంది. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కి యోనో యాప్ కి డిఫరెన్స్ ఏంటంటే, యోనో అనేది ఒక యాప్, నెట్ బ్యాంకింగ్ అనేది ఒక ఫెసిలిటీ అనమాట. సో మనం ఈ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. యోనో యాప్ని లాగిన్ అవ్వడం, మీకు కావాల్సినటువంటి సర్వీసెస్ ఇందులో ఉంటుంది అనమాట. అంటే సపోజ్ మీరు చెక్ బుక్ కావాలన్నా, ATM డీటెయిల్స్ కావాలన్నా, ఇంకెన్ని ఇష్యూస్ దీంట్లో మనం చేసుకోవచ్చు అనమాట. ఏంటో ఫోన్ నంబర్ మార్చుకోవాలన్నా, అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, వీటికన్నిటికీ మీ అకౌంట్లో ఒక రిజిస్టర్ మొబైల్ ఉంటుంది, దానికి ఒక OTP వస్తూ ఉంటుంది. దాని ద్వారా మీరు అన్ని యోనో యాప్ ద్వారా చేసుకుంటుండొచ్చు. సో ఇది ఒక సెక్యూర్డ్ ఇది కాబట్టి మీరు ఇటువంటి యోనో యాప్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయొద్దు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఈ డీటెయిల్స్ మొత్తం మీరు ఇచ్చారంటే వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు వీలైనంత వరకు యోనో యాప్ని పెట్టుకోండి. ఎవరికైనా యోనో యాప్ లేని పక్షంలో వాళ్ళకి దీని ద్వారా ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వీలైతే ఇన్స్టాల్ చేయించండి. ఇదండి నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.